దేవుడి అవసరం మనం తీర్చట్లేదు కాబట్టి మన అవసరాలు దేవుడు తీర్చాలంటే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మన అవసరాలు దేవుడు తీర్చినట్లయితే దేవుడిని మనం పట్టించుకోం, దేవుడి దగ్గరికి మనం రాం, దేవుడితో మనం ఉండం. కానీ ఆయన అవసరం మనం తీర్చినట్లయితే మన ప్రతి ఒక్క అవసరం తీర్చుకుంటుంది. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని, నన్ను వెతుకో, ఇత మట్టుకు నీకు అన్నీ నేను లభించేటట్టు చేస్తా. ఇప్పుడు నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, ఏది అవసరమో దేవుడికి తెలుసు, ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఎక్కడ ఇప్పించాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. మరి మొదటిగా ఆయన వెతకమంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని, నన్ను వెతుకో. అప్పుడు తర్వాత నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను నెగిస్తాను. మరి దేవుడికి ఇవ్వాలి అని ఆశపడుతున్నావు, దేవుడికి ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నావు, దేవుడిని దీవించాలి నువ్వు కలలు కంటున్నావు. కానీ దేవుడు అంటుంది తెలుసా, మొదటిగా నువ్వు నా పని చేయి. నువ్వు నా పని చేసినట్లయితే, నువ్వు నా పరిచయం చేసినట్లయితే, పాడిపోతున్న చెడిపోతున్న వాళ్ళకి నా మాటలు చెప్పినట్లయితే వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు, బ్రతుకులు మారుతాయి, వాళ్ళ కుటుంబాలు మారుతాయి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారుతారు. అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు. నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తాను, నిన్ను బట్టి నేను గణపరచబడతాను, నన్ను బట్టి నువ్వు గణపరచబడతావు. ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరులు, దేవుడు నేను చూసి నీ మీద ఆశ పెట్టుకున్నానండి, కోరిక కలిగి ఉన్నానండి, ఒక ప్రణాళిక కలిగి ఉండాలండి, ఉద్దేశం కలిగి ఉన్నాడండి. ఆయన్ని కించపరచకండి, నీచపరచకండి, ఆయన అవమానపరచకండి, ఆయన హింసించకండి. ఆయన ప్రజలను రక్షిస్తావని, ఆయన ప్రజలను కాపాడుతావని, ఆయన ప్రజలను నువ్వు పోషిస్తావని, ఆయన ప్రజలకి ఆయనేంటో నువ్వు చూపిస్తావని ఎంతగానో కలలు కన్నాడండి. ఆ కళ్ళని దేవుడు కన్న కళలు నువ్వు ఈరోజు గుంత తీసేసి గుంతలు పెట్టేస్తున్నావు. దేవుడే కళలు కన్నాడంటే నువ్వు బాగుపడతావని, దేవుడే కళలు కన్నాడంటే నువ్వు అనేక మందిని బాగు చేస్తావని. మరి ఏంటంటే ఆ దేవుడి కళ్ళు కూడా మీరు భంగపరిచేస్తారా? దేవుడి కళలు కూడా కళలుగా ఉండిపోయేటట్టు చేస్తారా? ఒకసారి ఆలోచించు. దేవుడు ఎంత అయినా నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు ఒమ్మకారు, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరు. అలాగే దీన స్థితిలోనే ఉండరు, ఉన్నతమైన స్థితిలోకి చేరుతారు, ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ఉన్నతమైన వ్యక్తులుగా